ఈరోజు చాలా ఎర్లీగా లేచా అండి. మా అబ్బాయిను మా హస్బెండ్ వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళారు. అందుకే వీడి డ్యూటీ నాకు పడింది. చూడండి, పొద్దున్నే లేవగానే ఫస్ట్ మా కారునే పావనం చేయాలి. తర్వాత మిగిలిన వాటిని పావనం చేస్తాడు. పొద్దున్నే మా ఇంటి దగ్గర భలే ఉంటుందండి అసలు. వీడినైతే వాకింగ్ తిప్పేసి తీసుకొచ్చేసాను. మొక్కల దగ్గరికి వెళ్ళిపోతున్నాడు చూడండి. రా పైకి రా, మళ్ళీ వచ్చి చేసుకుందాం మొక్కల పని. రామ్మ, మళ్ళీ వచ్చి మొక్కల పని చేసుకుందాం. పెద్ద పుట్టు రైతుగాడు కదా, ముందు మొక్కల దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. రోజు అలవాటండి. నేను మర్చిపోయానండి. ఓ పక్క నుంచి మా పాపకు వంట చేస్తూ టిఫిన్ అది వేస్తూ వీడు వాకింగ్ తిప్పుకుంటున్నాను. మొత్తం బొగ్గులాగా మాడిపోయింది. నేను వచ్చేటప్పటికి హైలో పెట్టేసి వెళ్ళిపోయినట్టున్నాను. మళ్ళీ తనకి టిఫిన్ వేసి ఇచ్చి, ఇది ప్లాంట్ నేను బృందావన్ గార్డెన్స్ అనే నర్సరీ నుంచి తెప్పించానండి. ఎప్పుడో 2 years బ్యాక్ ఒక వీడియో చూశానండి. క్యాట్స్ క్లా ఐడియా ఉండే ఉంటుంది. అది నేను సొంత ఇల్లు కట్టుకున్నాడు వేసుకోవాలి అని అనుకున్నాను. దానికోసమే తెప్పించాను. ఈ మాడిపోయిన రొట్టెనైతే నేను తిరగేసి గోడమే పెట్టానండి. కాకి తింటుందని. పాపం వచ్చి పొడుచుకుని తింది. నేను వచ్చానని చెప్పి వెళ్ళిపోయింది. పెట్టాను అని అనుకోకండి. పాడేసుకునేది వారేసుకోవాలని అనేది మా అమ్మ. అంటే పాడేసుకునేది వారం పెట్టుకుంటే ఏదో ఒకటి తింటుంది అని. బృందావనంలో కృష్ణయ్య అయితే ఉన్నాడు. మరి కృష్ణయ్యకి ఇష్టమైన పారిజాతం మొక్క కూడా ఉండాలి కదా, అందుకే తెచ్చానండి నర్సరీ నుంచి. దీనికైతే ఫుడ్ పెట్టేస్తాను రమ్మంటే వచ్చింది. పాపం తినేసి వెళ్ళిపోయింది. లియోగాని చూడండి, ఇక్కడ కూర్చో అంటే అక్కడ కూర్చుంటాడండి చక్కగా. ఇవి సత్యనారాయణ స్వామి వ్రతం టైంలో తెచ్చానండి పెద్ద పెద్ద మొక్కలు. కానీ వాటి కుండీలు తీసుకోలేదు. దానివల్ల ఏమవుతుందంటే వాటర్ వేసినప్పుడు మొత్తం మట్టి అంతా కిందకి దిగిపోయి టైల్స్ అన్నీ ఖరాబ్ అయిపోతున్నాయి. ఇంకా అందుకనే కుండీలు తీసుకొచ్చి అందులోకి అయితే షిఫ్ట్ చేసేసాను. చూడండి, ఇక మట్టి అంతా ఇలా పడిపోయి టైల్స్ అన్నీ చాలా ఖరాబ్ అయిపోయినాయండి. సరే, ముందైతే వాటిని క్లీన్ చేయాలి అని అనుకున్నాను. ఈ లోపు లియోగడ్ ఫ్రెండ్ వచ్చింది, అదే కాకండి. ఇద్దరు కాసేపు ఒకళ్ళనొకళ్ళు అలా చూసుకున్నారు. వీడి దగ్గరికి వెళ్ళేటోడికి అది ఎగిరిపోయిందండి. అది కూడా కావాలని లియోగడ్ని రెచ్చగొడుతుందండి వచ్చి. మరి అదే వస్తుందో వేరే వస్తాయో తెలియదు, కానీ కావాలని వాడిని గుచ్చి గుచ్చి అరుస్తూ ఉంటుంది వచ్చి. వీడేమో చూడండి, పాపం అది వాటర్ తాగుదాం అనుకుందేమో, వీడు అలా చూస్తున్నాడని అటు ఇటు గంతులేసింది కాసేపు. వీడిని ఇవతలకి లాగిన తర్వాత వెళ్ళిపోయిందిలేండి, తాగలేదు. ఇక్కడైతే మొత్తానికి క్లీనింగ్ అయితే పెట్టుకుందాము అని అనుకున్నానండి. ఇంట్లో అయితే చాలా పని ఉంటుందండి ఆడవాళ్ళకి. పని ఏదో బావిలో ఊట నీరు ఊరుతూ ఉంటుంది చూడండి, అలా పని ఊరుతూనే ఉంటుందండి ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి. నాకేంటో అర్థం కాదు. నేనేనా ఇన్నాళ్ళు జాబ్ చేశానా, ఇవన్నీ ఎలా చేసుకోగలిగాను అని అనిపిస్తూ ఉంటుంది నాకు ఒక్కొక్కసారి. ఇంకొకటి ఏంటంటే, ఇంత పని నేను పనమ్మాయి లేకుండా చేసుకుంటున్నానా అని కూడా ఆశ్చర్యం వేస్తుందండి. చెప్పులు వేసుకొని కృష్ణయ్య దగ్గరికి వెళ్ళాను అని అనుకోకండి. ఎందుకంటే మొత్తం టైల్స్, పార్కింగ్ టైల్స్ అనే ఇచ్చాడు కానండి, వాటర్ పడితే చాలండి మనం చెప్పులు లేకుండా నడిస్తే పడిపోతున్నాము. అందుకే చెప్పులు వేసుకొని తిరుగుతున్నాను. ఈ మధ్య మా హస్బెండ్ పోస్తున్నారండి వాటర్ మొక్కలకి. చూడండి, ఆయన నేను వేస్తానని చెప్పి ఆ మట్టి అంతా గోడల నిండా కింద పడిపోయేలాగా వాటరింగ్ చేశారు. మళ్ళీ అవన్నీ తీసి నేను క్లీన్ చేసుకున్నాను. క్లీనింగ్ అయితే అయ్యిందండి. ఎండ కూడా గట్టిగా వచ్చింది. కిచెన్లో కూడా కొంచెం సర్దేసుకున్న తర్వాత అప్పుడు కృష్ణయ్య దగ్గర పారిజాత మొక్క నాటాలి అని అనుకున్నాను. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వీడియో అండి. ఇవి అమెజాన్ నుంచి తెప్పించిన క్లీనింగ్ క్లాత్స్ అనమాట. ఇది మీషో నుంచి తీసుకొచ్చింది. రెండింటికి తేడా చూపిస్తాను. మనం తక్కువకి వస్తున్నాయి కదని మీషోలో పర్చేస్ చేస్తే అలానే ఉంటాయండి. అమెజాన్లో ప్రైస్ ఎక్కువైనా కూడా కొంచెం క్వాలిటీ బెటర్గానే వస్తుంది. ఇది చూడండి, ఎలా వేసానో అలానే వచ్చింది. అదే మీషోలో తీసుకున్నది వేస్తుంటే మొత్తం అక్కడ ఆ నానో వైట్ మీద ఎప్పుడైనా కొంచెం తుడుద్దామని ఇలా పెడుతుంటే మొత్తం ఎల్లో కలర్లో వచ్చేస్తుందండి. ఎంతసేపు వాష్ చేసినా రంగు దిగుతూనే ఉంటుంది. ఇదిగోండి, ఫైనల్గా ఇలా ఉంది. అది కూడా చాలా థిక్గా ఉంది. ఇదేమో చాలా పల్చగా ఉంది, అది చాలా థిక్గా ఉంది. టైం అయితే 9 అయిపోయిందండి మార్నింగ్. నేనైతే స్నానం చేసి వచ్చి క్లీన్ చేసి అక్కడంతా చేద్దామని అయితే అనుకున్నాను. లియోగాడు నాతో పాటే కదా ఎక్కడున్నా. వచ్చి చూడండి, ఏం చేస్తున్నావు మమ్మీ అన్నట్టు నా వెనకాల నుంచుని అక్కడే కూర్చుంటాడండి. మీకు కెమెరాలో కొన్ని చోట్ల పడకపోవచ్చు, కానీ వాడు అక్కడే ఉన్నాడు. సరే, ఇక పారిజాతం మొక్క అయితే కృష్ణయ్యకి దగ్గరగా పెట్టాలని అయితే అనుకున్నానండి. ఎందుకంటే పారిజాతం ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు, అది చాలా నీట్గా ఉండే ప్లేస్లో వేయాలి అని అంటారు. అందుకని చెప్పి ఇలా కృష్ణయ్య దగ్గర అయితే ఎప్పుడు నీట్గా ఉంచుతాం కదా, ఆటోమేటిక్గానే మన తులసమ్మ దగ్గర అనేటోడికి నీట్గా ఉంటుంది కాబట్టి ఇంకా అక్కడే వేయాలనుకున్నానండి. ఇన్ ఫ్యూచర్ మా పారిజాతం కూడా పెరిగిన తర్వాత అక్కడ కూడా ఒక చిన్న కృష్ణయ్యని అయితే పెడతాను. ప్రజెంట్ అయితే నా దగ్గర మట్టి అవైలబుల్గా లేదండి. కోకోపీట్ అయితే రెడీగా ఉంది. ఇంకా దాంతోనే అయితే మొక్క అయితే వేసేసాను. యోగడికి ఎండా కొండ ఏమి ఉండదండి. నేను ఎక్కడుంటే అక్కడే ఫైనల్గా ఇలా అయితే చేశానండి. ఇక్కడ ఉన్న వైట్ గులాబీలు కూడా నేను అసలు కొయ్యనండి. ఎందుకంటే కృష్ణయ్య దగ్గరే ఉంటాయి కదా, పెట్టినట్టే ఉంటుందిలే అని. మా వాళ్ళైతే వాడపల్లి నుంచి వచ్చేసారు. చూడండి, వచ్చిన తర్వాత ఎంత బేదోళ్ళలాగా పెట్టాడు ఎక్స్ప్రెషను.